ఒక మంచి ఈజీ టిప్ అండి, ఎగ్ పోచర్ అంట. అదేంటంటే దీంట్లో ఎగ్స్ని మనం ఈజీగా ఉడకబెట్టచ్చు అంట. చూద్దాం. ఓకే, యాక్చువల్లీ దీంట్లో వచ్చేసి ఇలా ఉంటుంది షేప్లో. సో ఫస్ట్ దీనిపైన ఫుల్గా వాటర్ అయితే పోయాలంట. వాటర్ పోసిన తర్వాత ఇలా ట్రే వచ్చింది, దీనిపైన ఎగ్స్ అన్ని మనం పెట్టేసుకోవాలి. సో పెట్టేసుకొని దీనిపైన షిఫ్ట్ చేయడం అంతే. సో ఎగ్స్ అయితే పెట్టేశాను, నెక్స్ట్ మూత పెట్టాను, తర్వాత స్విచ్ ఆన్ చేశాను. తర్వాత మనకి ఇలా రెడ్ కలర్తో వచ్చేస్తుంది అనమాట. సో రెడ్ కలర్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఇక్కడ మనకి హోల్స్ అనేవి ఉన్నాయి కాబట్టి సో ఎగ్స్ అనేవి మనకి బాయిల్ అవుతాయి. అయిపోయిన వెంటనే ఇది ఆఫ్ అయిపోతుంది అనమాట కలరు. సో అప్పుడు వచ్చేసి మనం ఓపెన్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, లెట్స్ వెయిట్. ఇలా మనకు అప్పుడప్పుడు సౌండ్ అయితే వస్తుంది కూసి. సో ఇది చాలా యూస్ఫుల్, ఎందుకంటే మనం గిన్నెలో ఉడకబెట్టుకుంటే ఏంటంటే ఆ గిన్నె అంతా ఏదో మొత్తం అంతా జిడ్డులా పట్టేస్తుంది, తోమడం కష్టం. సో దీంట్లో కొన్ని ఆప్షన్స్ కూడా ఉన్నాయి, ఆమ్లెట్ కూడా చేసుకోవచ్చు అంట. అంటే లైక్ పైన ట్రే లాగా ఉంది ఏదో, బట్ ఇక్కడ మా ఫ్రెండ్ దగ్గర ఉన్నది మాత్రం జస్ట్ ఇది యూజ్ చేస్తుంది మా ఫ్రెండ్. సో ఐఎమ్ యూజింగ్ ఫర్ నాలెడ్జ్. టెక్నాలజీ ఎవరో బాగానే కనిపెట్టారు, ఎందుకంటే చూడండి లోపలంతా స్టీమ్ అవుతుంది కదా. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఆ వాటర్ అంతా కూడా మన ఎగ్స్కి బాయిల్ అవుతుంటుంది అనమాట. సో చూస్తే ఇలా పొగలు వచ్చేస్తుంది. సో ఇది అవ్వగానే క్లోజ్ అయిపోతుంది. ఇంకొక 2 minutes అది అయిపోయాక మళ్ళీ మీకు చూపిస్తాను ఎగ్స్ ఉడికాయా లేదా. సో ఇక్కడ వాటర్ అయితే అయిపోయాయి అండ్ లైట్ కూడా వచ్చింది. సో ఎగ్ని చూద్దాం, జస్ట్ స్మాష్ చేసి వస్తుందా లేదా అని. ఉడకడం అయితే బాగా ఉడికింది, చూద్దాం ఓపెన్ చేసి. ఓపెన్ చేశాను, ఉడకడం చూడండి ఎంత సాఫ్ట్గా బాగా ఉడికింది. సో యాజ్ ఇట్ ఈజ్. సో ఇలా ఈజీగా మనం చేసేసుకోవచ్చు అనమాట. ఓకే, నైస్ కదా.